తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి గోడలను కూడా బద్దలు కొడతామని ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఏదైతే రేవంత్ రెడ్డి మరి ప్రజల సమక్షంలో చెప్పినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా మరి అవినీతి పేరుకపోతుందంటూ కూడా ప్రజా సంఘ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటకు సంబంధించి కూడా అక్కడ మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా మరి ఓయూ విద్యార్థి నేత జనార్దన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మన వైఆర్టీవీ స్టూడియోలో ఆయన ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మున్సిపాలిటీలో ఏదైతే సూర్యాపేట మున్సిపాలిటీలో మీరు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించారు అవినీతి జరుగుతుంది, ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆధారాలతో చేస్తున్నారా? అనా అన్ని ఆధారాలు ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో 2 రకాల అవినీతులు అనేటటువంటి బలంగా ఉన్నాయి. మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ ఉంటారు. ఈ కమిషనర్స్ గ్రూప్ 2 నుంచి ప్రమోషన్లు వచ్చేటోళ్ళు ఉంటారు, లేకుంటే డైరెక్ట్ గ్రూప్ 1 నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇది మా సూర్యాపేట అనేది గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి ఇది ఏంటంటే మొన్న అన్నది కవితక్క అన్నట్టు సావు తప్పి కన్ను సొట్టబోయినట్టు అన్నట్టు మా సూర్యాపేట మున్సిపాలిటీ ఇంకొక 3 వార్డులు అయితే మాకు ఒక కార్పొరేషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. కార్పొరేషన్ రాలంత పెద్దది. ఇక్కడ మాది ట్రాన్సిషన్ జోన్ సూర్యాపేట అనేటటువంటిది. ఎట్టంటే అటు విజయవాడకు ఇటు హైదరాబాద్ కు మధ్యలో ఉంటది అనమాట. మాది త్రుటిలో తప్పినటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ రావడానికి. ఇంత ట్రాన్సిషన్ లో ఉన్నది కాబట్టి కార్పొరేషన్ వస్తే విపరీతంగా వ్యాపారం జరిగేది ఇక్కడ. ఇప్పటికే కార్పొరేషన్ స్థాయిలోనే ఇక్కడ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి సూర్యాపేటలో అంటే, ఈ సూర్యాపేటకు అటు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, కోదాడోళ్ళు, హుజూర్ నగర్ వాళ్ళు, ఇటు మిర్యాలగూడ వాళ్ళు, ఇటు నగరకల్లు నియోజకవర్గాలు, ఇన్ని నియోజకవర్గాల ప్రజలు అనేటటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు. దానివల్ల ఇక్కడ వ్యాపారం ఎక్కువనే జరుగుద్ది. ఇది కలెక్టరేట్ రావడం వల్ల, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావడం వల్ల రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. మెర్జ్డ్ విలేజెస్ వచ్చినాయి. మెర్జ్డ్ విలేజెస్ రావడంతో టౌన్ చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇటు సూర్యాపేట హైదరాబాద్ హైవేకి ఇటు వచ్చింది, అటు ఖమ్మం హైవేకి వెళ్ళి అటు పోయింది, ఇటు విజయవాడ హైవేకి వెళ్ళి ఇటు పెరిగింది, ఇటు కృష్ణాకి వెళ్ళి మిర్యాలగూడెం భీమవరం రోడ్డు పెరిగింది. టౌన్ 4 దిక్కులలో పెరిగింది, ఒక్కని ఆగలేదు. టౌన్ కు అన్ని ఉన్నా గానీ పెరిగింది. ఈ పెరగడం వల్లనే అవినీతి జరుగుతుంది. ఎట్లా అంటే, వాడు ఇల్లు అమ్ముకుంటాడు, ఇంకోటి కొనుక్కుంటాడు. మ్యూటేషన్ చేయాలంటే మినిమం 10,000 పోవాల్సిందే. కరెంట్ నల్ల కొత్త కనెక్షన్ కు, కొత్త మీటర్ కు, వీటికన్నిటి చేసేటటువంటి ఒక దొంగలు, లఫంగులు ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళ మీద ఆర్టీఐలు వేసిన ఇలా ఉన్నటువంటి వాళ్ళ దొంగలు అందరు కూడా ఇలా నేను చెప్తున్నా దొంగ సర్టిఫికెట్లతోటి ఇలా రెగ్యులరైజ్ అయ్యారు, రిటైర్డ్ అవుతున్నారు. ఈ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ ఇయర్ అంటే వీళ్ళు అంటారు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కాడ మాట్లాడతారంట వీళ్ళు, అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇయర్ అంట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్టయితుంది? ఇది ఏ యాక్ట్ ప్రకారం క్లాసిడ్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టిర్రు? ఇదేమన్నా దేశ భద్రతకు భంగం కలుగుతుందా? ఇలా నాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమన్నా ఆపరేషన్ సింధూర్ 2 మీరు ఓపెన్ చేయాల్సి వస్తుందా? లేకుంటే బంగ్లాదేశ్ వాడు వచ్చి భారతదేశంలో కలుస్తాడా? ఏమవుతుంది? వాళ్ళ పర్సనల్ డేటా అంటే ఎస్ఆర్ బుక్ ఏమన్నా బయటికి పోతుందా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే పబ్లిక్ డొమైన్ ఎందుకు ఉండదు? వాడు ఎందుకంత మరి అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు? వాళ్ళందరూ దొంగలన్నా. ఈ దొంగలే తెలుసా? ఇవాళ మా కాడ రావాలంటే మున్సిపల్ కమిషనర్లు పెద్ద రాజకీయం చేసి రావాలి, పెద్ద రాజకీయం చేసి రావాలి. నేనంట అవినీతి జరుగుతుందని అంట, సూర్యాపేటలో పబ్లిక్ కోర్టును ఓపెన్ చేయమను, అవినీతి జరుగుతుంది, కొన్ని ఆధారాలు చూపిస్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎంతెంత వేసుకొని పోతున్నారు, పోయిన మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎంతెంత అవినీతి చేపిచ్చిర్రు, ఎవరెవరు అవినీతి చేపిస్తున్నారు అనేది బయటికి రావాల్సిందే. ఈ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ నేను మొన్న 28 తారీఖు 1 మంత్ అయిపోయింది, నాకు ఎందుకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నా. క్లాసిఫైడ్ వాళ్ళంతా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నారు. ఈ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మున్సిపల్ దాంట్లో వీళ్ళే అన్నమాట మొత్తం అవినీతిని చేసేది, వీళ్ళే వసూలు చేస్తారు, మున్సిపల్ కమిషనర్ కి ఇస్తారు, అంతే ఇస్తారు. గతంలో అటనే జరిగినాయి. మరి ఇప్పుడు ఈయనకు అసలు 2016 బ్యాచ్ నోటిఫికేషన్ 20 రిక్రూట్మెంట్ ఇక్కడ వచ్చినటువంటి కమిషనర్ అసలు ఏ విధంగా వచ్చిండు? మొన్న కూడా మేము ఈనాడులో రాపిచ్చినాం. ఈ మున్సిపల్ కమిషనర్లు పెద్ద లంగ పని అనమాట. ఏంటంటే వాళ్ళకు గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్పెషల్ గ్రేడ్ కార్పొరేషన్స్ ఉంటాయి. గ్రేడ్ 3 గ్రూప్ 2 వాళ్ళు,
గ్రేడ్ 2 గ్రూప్ 1 వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గా నువ్వు గ్రూప్ 2 లో జాయిన్ అయినా ఏం లేదు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 గా నువ్వు గ్రూప్ 2 లో ఉద్యోగం వచ్చింది అనుకో, నీకు పలుకుబడి ఉంటే నువ్వు డైరెక్ట్ కార్పొరేషన్ ఉండొచ్చు. నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు. నువ్వు కార్పొరేషన్ కమిషనర్ అయినా అనుకో ఎంత ఆదాయం, ఇక నీకు ఎంఆర్ఓ అయిన ఓన్లీ రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్ అయిన అనుకో లైట్ బిల్ ఆయనే చేయాలి, మోరీల బిల్ ఆయనే చేయాలి, అక్కడ ఏదైనా ఆఫీస్ కట్టిన కన్స్ట్రక్షన్ బిల్ ఆయనే చేయాలి, ఓన్కన్నా ఇల్లు కట్టుకోవాలన్న పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి, మ్యూటేషన్ 100 పనులు ఉంటాయన్న గవర్నమెంట్ శాఖలో ఉన్న 28 డిపార్ట్మెంట్లకు పనులకు చేయాల్సింది కమిషనర్లు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ అవినీతి జరుగుతుంది అంటున్నాం, అవినీతి చేసిన వాళ్ళ ఆధారాలు పెడుతున్నాం, ఈ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? ఈ విధంగా ఉన్నటువంటి వెసులుబాటు జీవోలతోటి గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకు ఏ విధంగా మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకు పోస్టులలో ఎందుకు ఇట్లా అవినీతి అవినీతి చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులకు కళ్ళకు కనబడట్లేదా మరి ఈ అంశం అన్నా? ఇంకో దీంతో పాటు వీళ్ళకి మెప్మా కూడా ఉంటది అన్న, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు కమిషనర్లకు. ఇవాళ మెప్మాకు పీడీ సపరేట్ ఉండాలి, గ్రూప్ 1 ఆఫీసర్. ఆయన లేడనుకో కమిషనర్ కే మెప్మా పీడీ కూడా ఇస్తారు. అట్లనే మా సూర్యాపేటలో మెప్మా పీడీ కూడా కమిషనర్ కే ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ మెప్మాలో 3 టీఎంసీలు ఉన్నాయి మా సూర్యాపేటలో. 3 టీఎంసీలు అంటే టౌన్ మిషన్ కోఆర్డినేటర్ అంటారు అనమాట. ఈ కమిషన్ అంటారు. ఈ దాంట్లో ఈ 3 కలిపి 6 కోట్ల దాకా ఓవర్ డ్యూ ఉంది, ఎన్పిఎల్ ఉన్నాయి. ఈ ఎన్పిఎల్ కావడానికి కూడా ఇక ఆధారాలు ఇవే అనమాట. ఒక ఆమె ఉన్నామా ఆమె శ్వేత అనేటామా, ఆమె 50,000 శాలరీ తీసుకుంటూ ఆమె మహిళా సంఘంలో ఉండి ఓవర్ నైట్ ఆమె పేరు తీసేపించుకొని మెప్మాల పేరు తీసేస్తుంది, సంఘంలో పేరు తీసేస్తుంది, అన్ని తీసేస్తుంది. ఈమెను కాపాడడానికి వాళ్ళ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పీడీ కమిషనరు ఈయన మళ్ళా ఆమెకు అనుగుణంగా ఉన్న వాళ్ళకు ఈ అవినీతిని అంత చక్క పెట్టడానికి ఉన్న వాళ్ళను ఎక్కడెక్కడి నుండి ఆఫీసర్లను తీసుకొచ్చేసారు. దామోదర్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, మీరు కాంగ్రెస్ వాళ్ళు, మరి మీరేం చేస్తున్నారు? పటేల్ రమేష్ రెడ్డి ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తున్నారు? ఇంత అవినీతి జరుగుతుంటే మెప్మాలో జరిగింది అవినీతి, ఇక్కడ దొంగ సర్టిఫికెట్లతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపో మాప రిటైర్డ్ అవుతారు. వీళ్ళని అందరితోటే కదా నువ్వు వాళ్ళ ప్రోగ్రాంలు ఏ చేసుకున్నా మైకులు ఇచ్చి వాళ్ళతోటే కోఆర్డినేషన్ చేయించుకున్నావు కదా. వాళ్ళకే అన్న ఒకళ్ళేమో ఊళ్ళల్లో ఊడ్చేటోళ్ళన్నా, ఊళ్ళల్లో ఊడ్చేటోళ్ళని తీసుకొని పోయి మున్సిపాలిటీలో పెట్టినవని చెప్పేస్తే ఆయన ఆ లిస్టులో కూడా లేదు. వచ్చిండు మున్సిపల్ దాంట్లో మున్సిపాలిటీలో ఏదో వేరే సెక్షన్ లో జాయిన్ అయ్యిండు. దాని నుంచి ఇప్పుడు ఆయన రెవెన్యూ బిల్లులు కట్టించుకోవడం, అవి కట్టించుకోవడం ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన దొంగ సర్టిఫికేట్ తోటి ఇంకొక రకంగా ఉన్నాడు. ఇంకొక ఆయన దొంగ సర్టిఫికేట్ తోటి ఇంకొక ఆయన. అయ్యా ఇక్కడ వ్యవస్థను మీరు టార్గెట్ చేస్తారు, వ్యవస్థ మీద మాట్లాడతారు, వ్యక్తుల మీద వ్యవస్థే ఆధారాలు ఉన్నాయి. ఆర్టీఐ ఎందుకే లేదు? వ్యవస్థ ఏమన్నది ఒక్కటి వ్యవస్థ అనేది ఒక్కటేసారి ఇట్లా ఊడి పడుతుందా? వ్యవస్థ అనేది వ్యవస్థను నడపడానికి వ్యక్తులు ఉండాలి కదా. ఆ వ్యక్తులు వ్యవస్థను నడిపే వ్యక్తులను అంటున్నాం. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి కదా. జాబ్ లకు సంబంధించి నోటిఫికేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదా? ఏ ఉండవన్న అవుట్ సోర్సింగ్ అంటారు. ఓన్ కొనుక తెలిసిన నోటిఫికేషన్ ఉండవు. నేను కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మీకు చెప్పిరి అవుట్ సోర్సింగ్ ఏముండవు. కమిషనర్ ఏమి నెల ఒకటి ఉంటది. ఆయన పోస్ట్ అనేటటువంటిది మాకు నెసెసిటీ, ఒక స్కిల్ ఉన్నాయని కావాలంటారు. ఆ స్కిల్ డిటిపి స్పీడ్ రావాలంటారు, కంప్యూటర్ ఆపరేటింగ్ కావాలంటారు. తీసుకొని రా అంటారు, తీసుకొస్తారు. 1 సంవత్సరం పాటు చేస్తాడు. అన్ని కావాల్సినవి ఓవర్ నైట్ ఉంటాడు. ఏదైనా ఆయన చేసినటువంటి దొంగ బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు చేస్తారు. జనరల్ జరిగే చెప్తున్నాం. పెట్టుకుంటారు. వాడిని పెట్టుకొని ఏం చేస్తారు? తర్వాత మనకు ఒకటి అవుట్ సోర్సింగ్ కింద ఎప్పుడైనా ఉన్నప్పుడు నాకు ఒకటి అవుట్ సోర్సింగ్ అంటాడు. గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపుతారు. ఆ ప్రపోజల్ నుంచి తెస్తారు. ఆ ప్రపోజల్ రాగానే నేను అవుట్ సోర్సింగ్ కింద ఇది నీకు నోటిఫై చేస్తాడా? ఇవాళ ఎన్ని మండల ఆఫీసులు? నా మండల ఆఫీస్ లో ఒకడు ఉంటాడు. మొత్తం వానికన్నీ ఉంటది కీ మొత్తం ధర్నీలా మొత్తం వానింటికి. మళ్ళీ ఆడు చూస్తే ఏం లే తెగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు. వీళ్ళని అందరిని అవుట్ సోర్సింగ్ వాళ్ళని వీళ్ళకేమొస్తున్నాడు? ఏమన్నాడు? అన్న ఆయన అవుట్ సోర్సింగ్ అని ఏముంటది అన్న, ఎన్ని చేసినా అన్న పయ్యోని కన్నా అంటాడు. నువ్వు 2 లక్షల రూపాయలు ఇచ్చినావు అనుకో, నాదేం లేదన్న, నాకు 2,000 అన్న, 5 లక్షలు బిల్లు చేయించినావు అనుకో, అన్ని పోను ఆఫీసర్లకు అందరికి వాళ్ళన్నా, నాకు వచ్చేది 3,000 అన్న అంటారు. వీళ్ళంతా లత్కొరగాలు వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకి మేజర్ పనులు ఇస్తారు. వీళ్ళే అందరికాడ కింద నుంచి ఎత్తుకొని రావాలా, వీళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే
వీడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు. రెగ్యులర్ ఎంప్లాయ్ అనుకో, వాని ఉద్యోగం పోయింది అనుకో, వాడు బాధపడతాడు. నెక్స్ట్ వానికి ప్రమోషన్ ఉంటుంది, మంచిగా ఉన్నత స్థాయి పోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం అనగానే మరి పిల్లనిచ్చిన అత్తగారు ఉంటారు, ఉద్యోగం పోతే మళ్ళీ వాళ్ళంతా అది ఇది కదా. ఇంకొకటి వీళ్ళు కూడా అవినీతికి తెగబడతారు కదా. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక 5 కోట్లు సంపాదించింది అనుకో, అంటున్నా ఎంఆర్ఓ అంటున్నా. ఎందుకు అంటే గతంలో ఎంఆర్ఓలు కూడా అట్టయ్యే కానీ ఈ విలేజ్లలో చేసింది. విఆర్ఓలను కూడా తీసేస్తే ఇలా జీపీఓలను పెట్టిరు కదా, ఒకడొక లక్షలు సంపాదిస్తాడు. ఇలా ఒక విఆర్ఓ నా ఊళ్ళో చేసిన విఆర్ఓనే ఇలా సూర్యాపేటలో డూప్లెక్స్ కట్టిండ. ఇప్పుడు ఆయనకు విఆర్ఓ ఉన్నాయన్న ఉన్నాయి, ఎంక్వైరీలు చేయమన్నా. నేను అవినీతి అన్నట్టే, నేను నా కాడికి రారు, పేర్లతో సహా డేటాతో సహా ఇస్తా. వాడు ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు జాయిన్ అయ్యిండు, ఎప్పుడు ఉసుక బండ్ల కాడ ఎంత పట్టిండు, ఎంత డేటా ఇస్తా. ఇది చెప్పినందుకే నాకు ఉంటే అవినీతి సొమ్ము ఎక్కువ ఉంటది. అట్లాంటి వాడు ఎందుకు గవర్నమెంట్ వాడు చేయడంటే మళ్ళీ ఇంకో పొజిషన్ వచ్చింది అనుకో, ఇంకొక 5 కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటాడు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకొని, కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా అవినీతి మొత్తాన్ని నడుపుతారు. అంటే మధ్యవర్తులుగా వీళ్ళే మధ్యవర్తులు. అన్ని బిస్తర్లు వేసేటోళ్ళు, దులిపేటోళ్ళు, సక్క చేసేటోళ్ళు, కాపీలు పెట్టేటోళ్ళు, ఛాయలు పెట్టేటోళ్ళు అందరు వీళ్ళే. అన్ని వీళ్ళే. రమ్మని చెప్పి బాగా జాబ్తో చెప్తున్నా, నేను ఆధారాలు ఇస్తా రారి. ఆధారాలు ఉన్నాయి. నన్ను ఒక సోదరుడు అన్నాడు, బ్రదర్ ఆమె మన పాపం కమ్యూనిటీ కదా, ఆమె మీద ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, శ్వేత మీద అన్నారు. ఆధారాలు ఉన్నాయి బ్రదర్, నేను ఆధారాలు పెడతాన్నా. నేను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పైన ఇక్కడ ఉన్నా. సూర్యాపేటలో కూడా మండే రోజు కలెక్టర్ కలుస్తా, మళ్ళీ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తా. సూర్యాపేటలో మెప్మా మీద అడ్రస్ చేస్తా. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు ఏ విధంగా చేస్తున్నారో చెప్తాం. సూర్యాపేటలో జరిగే అవినీతి, మున్సిపాలిటీలో ఆమె ఏంటిదంటే టిఎంసి టౌన్ మిషన్ కోఆర్డినేటర్. ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగి ఉండొచ్చు? 1 కోటి రూపాయల వరకు చేసి ఉండొచ్చు. 1 కోటి రూపాయలు మున్సిపాలిటీలో? అవును, మెప్మాలో. ఈజీగా ఉంటది అంటారా? ఉంటదన్న 6 కోట్లు ఓవర్ డ్యూ అన్నా. ఇప్పుడు ఒక ఆమె అసలు సంఘంలో లేదు, ఒక సంఘమే లేదు, ఆమె ఆర్పీగా ఉంటది. సంఘమే లేదు, ఏం లేదు, టిఎంసీ లీడర్ ఉంటది. ఎట్టుంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. బ్యాంక్ లో ఓవర్ నైట్ చేసినాయి ఇవన్నీ. ఒక 2-3 ఉన్నటువంటి వాళ్ళ అందరికి కూడా వాళ్ళ సంఘాలు లేవు, వాళ్ళ సంఘాలు అసలు ఎగిరిపోయినాయి. ఇంకొకటి తెలుసానా, వీళ్ళు ఎట్ట చేస్తారంటే, ఇప్పుడు నా సూర్యాపేటలో 2600 సంఘాలను చూపించారు. మన షెల్ కంపెనీలను పెడతాను చూడు, అంటే వీళ్ళే 10 మందిని యాడ్ చేస్తారు, ఒక గ్రూప్ పెడతారు. గ్రూప్ మీద శ్రీనిధి నుంచి డబ్బులు ఎత్తుతారు, ఆ గ్రూప్ ను మళ్ళీ తీసి పడేస్తారు. మళ్ళీ దాని గురించి ఏముండదు, ఇక ఓవర్ డ్యూ కింద పెడతారు, ఎన్పిఏ కింద పెడతారు, అయిపోయా. ఎన్పిఏ అంటే రికవరీ కూడా ఏం చేయరు. ఆ రికవరీలు అసిస్టెంట్ మేనేజర్లు, వాళ్ళు సీనియర్ మేనేజర్లు, తర్వాత ఆ మెప్మాలో ఇంకొక ఆయన ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు శ్రీనిధి నుంచి వచ్చే ఎంప్లాయీలు ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, సీనియర్ మేనేజర్ ఉంటారు. ఈ మేనేజర్లను బాగా మేనేజ్ చేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు మున్సిపాలిటీ గురించి చెప్పండి. నెలకి ఎంత అవినీతి జరుగుతుంది ఆ మున్సిపాలిటీలో సూర్యాపేటలో? అని నేను చెప్పేది కాదు, సూర్యాపేట టౌన్ మొత్తానికి తెలుసు. మినిమంలో మినిమం సూర్యాపేటలో నాకు తెలిసి అయితే బాగానే జరుగుతుంది అన్న, 1 కోటి వరకు జరుగుతుండొచ్చు. ఇప్పుడు 1 కోటి జరిగితే మా సూర్యాపేట టౌన్ ఓ పెద్ద కావాలి కదా అంటారు కదా, మరి ఈ లీకేజీలు కాకుండా చేయరు. జనార్దన్ గారు 1 కోటి అన్నాడు, మరి రూపాయి పోయినట్టే కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు కదా, నేను రూపాయి రిలీజ్ చేస్తే కిందికి వచ్చేసరికి కింది ప్రజలకు 10 పైసలు అందుతుందని చెప్పారు కదా. మరి ఆయన స్ఫూర్తితోటే కదా లేస్తే ఢిల్లీకి పోయి మీరు అక్కడ పోయి మాట్లాడొచ్చేది, ఢిల్లీకి ఇన్నిసార్లు ఫ్లైట్ వేసుకొని పోయేది. మరి ఆ స్ఫూర్తి ఎక్కడ పోయింది? మీకు వచ్చి చేయరు, గడ్డి పీకుతున్నారా మీరు? ఒక ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక ఆయన ఏమో కార్పొరేషన్ పదవి తీసుకొని వచ్చి హైదరాబాద్ లో ఉంటారు. ఎవరు నాగం చేస్తుంది కా మీరు? ఇందుకేనా మీరు ఓట్లు వేయించుకుంది? సూర్యాపేటకు మీరు ఏ ప్రకల్పాలు పలికిరు కాంగ్రెస్ నాయకులు? మేము వచ్చినాక మహిళా సంఘాలను మంచి చేస్తాం, సూర్యాపేటలో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ లో భయంకరమైనటువంటి అవినీతి జరిగింది, చెరువు కట్టల మీద అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ అవినీతి జరిగింది. మరి ఈ అవినీతిని ఎవడు ఎందుకు తీయట్లేడు? ఈ అవినీతిని తీయకపోవడానికి కారణం ఏంది? ఈ అవినీతి జరిగిందని ఆధారాలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు చేయట్లే కాంగ్రెస్ వాళ్ళు? మీరు దేని కొరకు మీరు లాలూచి పడుతున్నారు? దీని లాలూచి అనుకున్నటువంటి కథ ఏంది, కమిషన్ ఏంది, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉంది, మంచి లీడర్ అనే గుర్తింపు కూడా ఆయనకు ఉంది. మరి సూర్యాపేట అంటే ఆయన అందుబాటులో కావచ్చు, ఆయన ఆధీనంలో ఉంటుందని అందరు చర్చించుకుంటా ఉంటారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నాడు?
అన్న మేము చెప్పినాం వీళ్ళు నిజంగా మంచి గుడ్ గవర్నెన్స్ అది ఇది అన్నప్పుడు మరి సుమోటోగా పేపర్లో వచ్చిందని ఈటీలలో వచ్చిందని తీసుకోవాలి. నమస్తే తెలంగాణ రాసిర్రు, మరి అంటే నమస్తే మీ ఆయాంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి మీరు పెట్టింది అవినీతి అవినీతి అన్నారు కదా, మరి వాళ్ళ ఇంటి కరపత్రమే రాసింది కదా, 2 సార్లు సైడెడ్ పెట్టి చాలా సార్లు రాసింది కదా, మరి మీరెందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళ దాంట్లో జరిగిన అవినీతి అంటే వాళ్ళే రాసినప్పుడు మరి మీకు దమ్ము లేదా? మరి ఇప్పుడు మీకేమైనా మూటలు అందుతున్నాయా? చెప్పురి, మీ ఆధారాలతో చెప్తున్నాం. భయపడేది ఏం లేదన్నా, అన్ని ఆధారాలు ఉన్నాయి. నాకు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ దొంగలు అందరు ఉన్నారు. అయిపోయింది, 28వ తారీఖుకే రావాలి నాకు ఇన్ఫర్మేషన్. రాలేదు, ఇయ్యలేదు. సూర్యాపేటలో అవినీతి జరుగుతుంది, సూర్యాపేట మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు పోయినప్పుడు మిటేషన్ కానీ దేనికి కానీ డబ్బులు ఇవ్వకరి, గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో అంత ఇరి. కమిషనర్ అంటే ఏమో పైనుంచేమో కాశీ నుంచి ఇట ఊసిపడలేదు, శివుని ఆజ్ఞతో తెచ్చిన ఆయన ఏం కాదు, ఆయనకే దేవుడు కాదు, ఏం కాదు, ఎవరికేం భయపడకరి, మొత్తం అవినీతిని అంతా కక్కిరి. ఇంకో ఈయన చేస్తాడంటే నేను మాట్లాడుతుంటే పోతే మహిళలకు కూడా కనీసం రెస్పెక్ట్ చేయడా ఆయన? అక్కడ ఉన్నటువంటి కమిషనర్ సూర్యాపేటలో నిలబెట్టి గంట సేపు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమంటారు ఏమన్నా ఇష్టం ఒక నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్, మేము కడుతున్న డబ్బులతో వచ్చినాయి. నువ్వు నీ ముందు చైర్ ఉంటే నీ ముంగట ఉన్నటువంటి 10 చైర్లు ఎందుకు వచ్చిన వాళ్ళకు ఉండాల్సినటువంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా. రేపు పోతా, రేపు మీ దగ్గరకే వస్తా, వచ్చి మండే రోజు మీ దగ్గర కూర్చొని మాట్లాడతా మొత్తం ఆధారాలన్నీ. మీరు కావాలంటే సీసీ క్యామ్ ఫుటేజీలు తీసేపి వెన్నె కవితారెడ్డి గారిని నువ్వు ఎంతసేపు నిలబెట్టి మాట్లాడించినావు, మిగతా మహిళలను ఎంతసేపు నిలబెట్టి మాట్లాడించినావు, డైరెక్ట్ ఆధారాల్లో చెప్తున్నా కదా, నేను పేర్లతో సహా చెప్తున్నా కదా. అంటే ప్రజాప్రభుత్వం అంటారు, ఆఫీసర్లే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. మరి ప్రజలంతా కూడా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడడం ఎట్లా? మినిమం రెస్పెక్ట్ ఏం లేదన్నా. వీళ్ళకి నేను చెప్తున్నా కదా, ఈ ఆర్టీఐలో ఉన్నటువంటి వ్యక్తులు పదిలంగా ఉంటే వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని అందుతాయి, వీళ్ళు చేసుకోవాల్సినవి అన్ని చేసుకుంటారు అంతే. అవినీతి అనేటువంటి బాగా పేరుకుపోయింది చెప్తున్నాం. ఇవాళ ఈ ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎవరైనా కానీ మీరు రేవంత్ రెడ్డి గారి మాటల లెక్కనే చెప్తామే, ఎవడన్నా పోని ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తేనే మంచి పొజిషన్లలో ఇస్తారు అని, కులం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అన్ని ఉంటేనే మీరు మంచి పొజిషన్లు ఇస్తారు. మీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ట మాట్లాడిండో మేము అట్టనే మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మాకు గురువు, మాటలలోనైనా చేతలలోనైనా కొట్లాడడంలోనైనా ఆయన గురువు కాబట్టి మేము ఇట్లా కొట్లాడుతున్నాం. గత ప్రభుత్వం అవినీతి చేసింది అన్నారు, మీరు చెప్పారు, పబ్లిక్ తీసుకుపోయినా మిమ్మల్ని గెలిపించినాం, మీరు కరెక్షన్ చేయకుండా మీ మీద కొట్లాడుతున్నాం. మీరు చౌటలు దద్దమ్మలు అయితే మీరు ఇన్నాళ్ళ పండురి, రేవంత్ రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం మేము కొట్లాడతాం. మీరు ఎదవాలనుకుంటే ఇండాల కూర్చోడు. మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది? ఇదంతా అవినీతి కూరుకుపోయిందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటది, మేము చేస్తాం 100%. నేనే కరపత్రాలు వేస్తా, నేనే కరపత్రాలు వేసి ఇంటి అన్ని న్యూస్ పేపర్లలో పంపిస్తా. ఎవరి మీద వేస్తారు కరపత్రాలు? ప్రభుత్వం మీద అవినీతి ఎవరు చేస్తున్నాడు వాని మీద పెడతాం. ఆఫీసర్లు ఎందుకు తీసుకోవట్లేరు, వీళ్ళు ఏం జరుగుతున్నా, దీని ములాఖాత్ ఏంది, దీని వెనకున్నటువంటి వ్యవహారం ఏంది, దీని వెనక ఏం మూటలు మారుతున్నాయి, లేకుంటే దీని వెనక ఎవరెవరు ఎందుకొరకు దేనికి లాలూచిపడి చేస్తున్నారు అనేది బయటపడాలని పెడతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికైతే చూసారు కదా, సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా జనార్దన్ అయితే ఆరోపిస్తున్నారు. ఒకసారి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన ఇలాకాగా చెప్తా ఉంటారు, ఏదైతే సూర్యాపేట జిల్లా మొత్తం కూడా, మరి ఆ ఇలాకాలో ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంటే మరి ఇప్పటికైనా చాలా మంచి పేరుంది, అయినా కూడా ఆ పేరు మీద బురద పడతా ఉంటే ఆయనకి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వివరిస్తున్నాడు అనేది అర్థం కానటువంటి విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు తీసుకొని మరి రానున్న ఎన్నికల్లో కూడా మరి మీ సత్తా దాటాలంటే, మీకు ఉనికి ఉండాలంటే ఖచ్చితంగా అవన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది.